రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ బైపాస్ రోడ్లో మనం నల్లకుంట దగ్గర నుంచి గుంటూరు ఎందుకు ప్రస్తుతం వెళ్ళలేకపోతున్నాం, అసలు కారణం ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుంది, గన్నవరం లెఫ్ట్ వెళ్ళండి, గుంటూరు రైట్ వెళ్ళండి అని చెప్పని అనగానే మనం గుంటూరు సరదాగా వెళ్దామని చెప్పని ఇక్కడ నుంచి మనం చాలా ఆనందంగా అయితే బయలుదేరుతున్నాం. ఈ బైపాస్ రోడ్డు దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ వేసుకుంటున్నాం అన్నమాట. అంటే మనకి కొంతమంది అయితే లెఫ్ట్ వెళ్ళి తర్వాత ఆపోజిట్లో వెళ్తున్నారు అనుకోండి, అలా కాకుండా ఈ బైపాస్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి వస్త్రలత కాలనీ దగ్గర యూటర్న్ అయితే చేసుకుని ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనందంగా వచ్చి మనం బైపాస్ రోడ్ ఎక్కేసి గుంటూరు వెళ్ళిపోదాం కదా అని చెప్పని ఆశపడుతున్నారు. అసలు సమస్యల్లో ఎక్కడ వచ్చింది అంటే కనుక ఈ రోడ్లో రెండు ప్రాంతాల్లో, అంటే మనకి నల్లకుంట దగ్గర నుంచి ఈ బైపాస్ రోడ్ మీదుగా మనం గుంటూరు చేరుకోవడానికి రెండు ప్రాంతాల్లో అయితే పనులైతే పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల మనం ఈ బైపాస్ రోడ్ మీద ప్రయాణం చేసి గుంటూరు చేరుకోవాలి అనుకున్నా కూడా మనం చేరుకోవడానికి ప్రస్తుతం అయితే అవకాశం లేదు. కానీ కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత చిన్న కాకాని దగ్గర నుండి ఇక్కడ వరకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది. పెండింగ్ వర్క్స్ కూడా ఎక్కడా లేవు. కాకపోతే కన్స్ట్రక్షన్ వెహికల్ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇలాగా రాంగ్ రూట్లో కూడా కొన్ని వాహనాలు అయితే రోడ్ల మీదకి అయితే రావడం అయితే జరుగుతుంది. అటువంటి ప్రాంతాల్లో మనం గమనించుకోకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్ ఉంది కదా, పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. ఆ టైప్లో మన బళ్ళు కూడా యాక్సిడెంట్లు అయితే అవుతాయి. గత వీడియోలో నేను ఏ ప్రాంతంలో మనకి వర్క్స్ పెండింగ్ ఉన్నదనేది నేనైతే చూపించలేదు. ఇదివరకు వీడియోలో అయితే మనం ఈ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికి డైవర్ట్ చేస్తారన్నది మాత్రమే చూపించడం అయితే జరిగింది. పనులు జరిగే ప్రాంతాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ ఆగింది ఏంటి అనేది. ప్రస్తుతం అయితే మనం కృష్ణానది వంతెన మీద అయితే ఉన్నాం. దాటిన తర్వాత మనకి టోల్ గేట్ వస్తుంది, వెంకటపాలెం టోల్ గేటు. ఈ టోల్ గేట్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి టోల్ గేట్ దాటిన వెంటనే ఒక ఫ్లైఓవర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర ప్రస్తుతం స్టాఫ్ ఉండి అయితే బ్రిడ్జ్ మీదకి అయితే అలౌడ్ లేదు, ఇక్కడ నుంచి మీరు గుంటూరు వెళ్ళలేరు అని చెప్పినైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ టోల్ గేట్లు గేదెలకు మనుషులకు కూడా కార్లకు కూడా అర్థం కావట్లే. ప్రతి టోల్ గేట్ దగ్గర గేదెలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో కొంతమంది స్టాఫ్ అయితే ఉన్నారు. ఇక్కడ బ్యారిగేట్లు పెట్టి ఉన్నాయి, అలౌడ్ లేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే వీళ్ళనైతే అడిగాను నేను, ఎందుకు అలౌడ్ లేదు అంటే పనులు జరుగుతున్నాయని చెప్పారు. సో మనం ఆ వంతెన మీద నుంచి అయితే వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము అనేది అయితే, ఎక్కడ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ మనం చూసే ప్రాంతం ఏంటంటే కొండవీటి వాగు ఈ బైపాస్ రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో అయితే వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ మనం ఈ ఏరియా చూస్తే ఇక్కడ సైడ్ వాల్స్ ఇవన్నీ కొంచెం రాతి పని ఇవన్నీ చేస్తున్నారు. దాంతోపాటుగానే ఇక్కడ వెహికల్ వస్తున్నాయి కదా, ఈ రోడ్ని అయితే ప్రజెంట్ ఉన్న రోడ్డుతో సమానంగా అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు. అంటే డౌన్ అయితే ఉంది. గతంలో బాగా డౌన్, అంటే ఇక్కడ వర్క్లు అయితే చాలా లేట్గా జరిగింది ఈ ప్రాంతంలో అని చెప్పడం అయితే జరిగింది, ఈ వంతెన పనులు ఇవన్నీ కూడా. కానీ వంతెన మీద పనులు అయితే పూర్తయిపోయినాయి. ప్రస్తుతం ఈ పక్కన అయితే కొంచెం పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు మెట్లు ఇవన్నీ కూడా, పొక్లైన్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. మట్టి లారీలు కూడా ఇవన్నీ కింద నుంచి మట్టి గట్ట తీసుకుని తిరగడం అయితే జరుగుతుంది. సో ఈ కారణం ద్వారా, అంటే మనకున్న రెండు కారణాల్లో ఇది ఒక కారణం అన్నమాట. ఇక్కడ దానివల్ల అయితే ప్రస్తుతం గుంటూరుకి అయితే వాహనాలను అయితే అనుమతించట్లేదు. అంటే మన హైదరాబాద్ రోడ్ నుంచి గుంటూరు వైపు, చినకాకాని వైపు ఇక్కడ మనం చూస్తే రోడ్డు అంతా కూడా ఈ అసంపూర్తిగా నిర్మాణం అయితే ఉంది. ఈ ప్రాంతం గురించి ప్రస్తుతం అయితే గుంటూరుకి హైదరాబాద్ నుంచి వచ్చిన వాహనాలు బైపాస్ రోడ్ మీద గుంటూరు చేరుకోవడానికి అయితే ఇబ్బంది. ఇక్కడ మన దూరంగా కనిపించే ప్రాంతం కూడా ఇదంతా కూడా రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. అంటే నార్మల్గా అన్ని రోడ్లతో సమానంగా ఈ రోడ్డు అయితే నిర్మించలేదు, కొంచెం డౌన్లో అయితే ఉంది. కానీ వాహనదారులు ఈ రోడ్డు మీద ఎలా చేస్తే అది గమనించకుండా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటుంది. పైగా ఇక్కడ మట్టి పని ఇవన్నీ జరగడం, లారీలు తిరగడం, ఇక్కడ గ్రావెల్ ఇవన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు అయితే మనకి ఎదురవుతాయి. ఇక్కడ చూస్తే మీకు కట్ చేసినట్టు రోడ్ కట్ చేసినట్టు ఉన్నది కూడా మనం గమనించవచ్చు ఈ ప్రాంతంలో. దీని గురించి ప్రస్తుతం వాహనాలను అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో నల్లకుంట నుంచి గుంటూరు వైపుకి, అంటే చినకాకాని వైపుకి అయితే అనుమతించట్లేదు. దీంతో పాటుగానే మనకి ఇక్కడ రోడ్డు పూర్తయినా కూడా
బైపాస్ రోడ్డు వెళ్ళి హైవే రోడ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ చినకాకాని దగ్గర ఇక్కడ కూడా కనెక్టింగ్ వర్క్స్ అయితే జరగాల్సి ఉంది. ఈ 2 పనుల వల్ల ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ రూట్లో హైదరాబాద్ హైవే నుంచి గుంటూరు హైవేకి కనెక్టింగ్ అయితే పూర్తిగా అవ్వలేదు కాబట్టి వాహనాలను అయితే అనుమతించట్లేదు. ఇవన్నీ పూర్తి అవ్వడానికి మార్చ్ ఎండింగ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ముందు చూపించిన కొండవీటి వాగు దగ్గర పనులు పూర్తి అయిపోయినా కూడా ఈ మెయిన్ రోడ్లో పనులు పూర్తి అవ్వడానికి మార్చి ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్కి అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి కాకపోయినా కొంచెం ముందున కూడా ఎగ్జిట్ అయితే ఉంది, కానీ ఆ ప్రాంతంలో అయితే ఎగ్జిట్ అయితే కొంచెం తిరిగి రావాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. నా ఉద్దేశం అయితే ఇక్కడ పనులు పూర్తి అయిన తర్వాతే వాహనాలను అనుమతిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఎక్స్పెక్టేషన్ ఈ హైవే ఎప్పుడు పూర్తవుతుంది, అంటే మీ వెస్ట్ బైపాస్ రోడ్లో నుంచి వచ్చిన రోడ్డు ఈ హైవే రోడ్లో ఎప్పుడు కలుస్తుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ ఇక్కడ లక్ష్మణ్ కుమార్. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్, రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డ్స్ని ఫాలో అవ్వడం. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గుంటూరు అనే బోర్డును చూసారా, అది మాత్రం ప్రస్తుతం అయితే మీరు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు అన్న బోర్డు ఫాలో అయితే తిప్పలు పడతారు కాబట్టి ఆఖరిని మళ్ళీ చూపించడం అయితే జరిగింది. సో నల్లకుంట దగ్గర ఉన్న గుంటూరు బోర్డు చూసి మాత్రం హైవే రోడ్డు అయితే ప్రజెంట్ అయితే ఎక్కొద్దు. అది మార్చ్ ఎండింగ్కి ఆ బోర్డును చూసి మీరు హైవే ఎక్కితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ తిప్పలనే కామన్గానే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది వేచి చూడటం తప్ప అంతకుమించి ఏం చేయలేము. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.